పైన యోగా సాధన చేస్తాం. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నీ లేవు సార్. మ్యాథ్స్ ఇప్పుడు యోగాచార్యులు పతంజలి యోగా సమితి మరియు వివేకానంద హఠయోగా వారిచే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కామన్ యోగా ప్రోటోకాల్. మరి గౌరవనీయులైన అతిథులందరూ మనిషి ఉత్తమమైన ఆలోచనతో, డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, ఒక పాజిటివ్ థింకింగ్తో వచ్చేటువంటి అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రారంభిద్దాం. లేచి నిల్చుంటే ఓకే. ఇప్పుడు 2 పాదాలు ఒకదానికొకటి ఆనించి జతగా వెనక్కి లాగండి. భద్రాసనం రాకుండా ఇది బాగా పనికి వస్తుంది. ఒక 5 సెకండ్స్ అలానే ఉండండి. అర్ధ చక్రాసనం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండండి. కేవలం యోగా అంటే ఓకే. రిలాక్స్. అప్ డౌన్ అప్. ఓకే. నీ మూమెంట్ ఆఫ్ సిట్టింగ్. 2 చేతులు ముందుకు చాపుకొని అలానే 2 చేతులు శ్వాస తీసి సూక్ష్మమైన వ్యాయామాలు. నెక్ బెండింగ్ ముందుకి వెనక్కు. ఇక్కడ ఇద్దరు సాధకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి పైకి తలకి పైకి చూస్తూ ఉండండి. తాడాసనం. డౌన్. మరొకసారి మీ పాదాలకు ఇరువైపులా నేలని టచ్ చేయాలి. 5 సెకండ్స్ ఉండండి. 2 చేతులతో పాదాలు లాక్ చేయాలి. ఎదురుగా చూస్తూ ఉండండి. చక్కగా బటర్ఫ్లై అంటారు దీన్ని. పాదాలనే కోంగాలి. అర్ధ ఉష్ట్రాసనం. థైరాయిడ్ సమస్య ఉన్న, అధిక బరువు ఉన్న, సో ఈరోజు ఈ షార్ట్ నోటీస్లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా అధికార యంత్రాంగం అందరికీ లెవెల్లో మాస్టర్ ట్రైనర్స్ 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మనకి మండల్ లెవెల్లో జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అనే ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 మంత్కి యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈ 1 monthలోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని మనం ప్రమోట్ చేయడం. మనకు స్వర్ణాంధ్ర 2047లో హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్గా ఉంది. దాన్ని కూడా ప్రమోట్ చేయడం. ఫైనల్గా జూన్ 21 వైజాగ్లో ఒక 5 lakhs పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనము సాధించడం కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం
ఇప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు పతాంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా బాడీ, మైండ్, సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టింది యోగా. ఈ కార్యక్రమాన్ని, ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు. ఎక్కడైనా కానీ అబ్రాడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు. మీ అందరికీ తెలుసు మాకంటే కూడా, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లోనే ఉన్నారు. ఇది ఒక 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందిన యోగా. చాలా పురాణాలు తీసుకున్నా, మీరు భారతంలోకి వెళ్ళినా, రామాయణంలోకి వెళ్ళినా, ఋషుల గురించి మాట్లాడినా మనకు యోగా ప్రాశస్త్యం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంటుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ 2014 జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం, ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా జూన్ 21 జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతానని చెప్పడం, దానికి ముందుగా ఒక 1 మంత్ నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్, అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం. ఒకటే మాత్రం వాస్తవం, మేము కూడా అప్పుడప్పుడు పోయి కంటిన్యూ చేయలేకపోయాం. మా మేయర్ సుజాత గారు మేమంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉంటే పోతూ ఉండేవాడు. ఆమె కంటిన్యూ చేస్తుండేది, నేను ఎప్పుడెప్పుడు విజిటింగ్ అనమాట. బట్ ఒకటి మాత్రం వాస్తవం, చాలా ఆరోగ్యం. మనం వాకింగ్ చేయొచ్చు, మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది నేనైతే ఒక గంట సేపు అన్నట్టుగా చాలా నడుస్తాం. అంతర్జాత యోగా డెమోని స్టార్ట్ చేసినందుకు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో పుట్టింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది. యోగా వలన మనసు, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే యోగాసనాల వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ కేంద్రీయ విద్యాలయ ప్రిమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ 21 నాటికి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. దాదాపు ఒక 5 lakhs పాపులేషన్ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే, ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మే 21 నుంచి జూన్ 21 దాకా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండల్ కూడా ఒక వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ ప్రోగ్రామ్, అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి. ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి
మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్, యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా నేర్పించడం, అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం. సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా చక్కగా జరిగింది. సో ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. యోగా ఆంధ్ర కర్టన్ రైజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్షావాతంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. యోగా అనేది చాలా ముఖ్యం. ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి, ట్రెడిషన్. ఇది యోగా అనేది హెల్త్కి, బాడీకి, దాని తర్వాత సోల్కి, స్పిరిట్కి, మూడుకి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ ఇది. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది. అందుకని ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాన్ని కూడా దగ్గర 10 లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డే చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని మనమందరం ఆశిస్తూ ఉన్నాము. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్. ఇలాంటిది ప్రతి ఒక్కరూ చేయాలని, చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.